ఒక అమ్మాయి అనుకోకుండా 1980లలో మళ్ళీ తిరిగి పుట్టింది. ఆమె అక్కడి వాళ్ళు మాట్లాడుకునే తెగుళ్ళు అసలైన ఎండ్రకాయలను కనుగొంది. అయితే ఈ కాలంలో అక్కడి వాళ్ళకి అది ఒక రుచికరమైన ఆహారమని తెలీదు. వాళ్ళు ఎండ్రకాయలను కాలువల్లో స్వేచ్ఛగా తిరగనిచ్చారు. ఆ అమ్మాయి వెంటనే ఒక బిజినెస్ ఐడియాని వేసింది. ఆమె ఒక బకెట్ నిండా ఎండ్రకాయలను తీసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళింది. ఇక రాత్రికి రాత్రే వాటిని శుభ్రపరిచింది. పని పూర్తి చేసిన తర్వాత ఆమె మొదట తన కుటుంబానికి వాటిని రుచి చూపించాలని అనుకుంది. కానీ అందరూ ఈ ఆహారాన్ని చూసి చాలా భయపడ్డారు. ఆ అమ్మాయి అందరికీ చాలా జాగ్రత్తగా చేసి చూపించాల్సి వచ్చింది అవి ఎలా తినాలో అని. ఆమె ఒక అబ్బాయి నోటిలో ఎండ్రకాయ మాంసాన్ని ఉంచింది. ఆ అబ్బాయి ఆ ఎండ్రకాయల రుచికి చాలా ఆశ్చర్యపోయాడు. మరుసటి రోజు ఆమె వాటిని అమ్మడానికి రోడ్డు మీదకి తీసుకుని వెళ్ళింది. కానీ ప్రజల పాతుకుపోయిన ఆలోచనల కారణంగా ఈ ఆహారాన్ని వాళ్ళు అంగీకరించడం చాలా కష్టమైపోయింది. ఆ అమ్మాయి చాలా కాలం అమ్మినా ఒకటి కూడా అమ్ముడుపోలేదు. ఆమె వెంటనే తన వ్యూహాన్ని మార్చుకుంది. ఆమె ప్రజలకు ఉచితంగా రుచి చూపించింది. ఎండ్రకాయలను రుచి చూసిన తర్వాత పెద్ద సంఖ్యలో కస్టమర్లు వాటిని కొనడానికి పరుగులు తీశారు. ఆ అమ్మాయి త్వరగా చాలా డబ్బునే సంపాదించింది. కానీ ఆమె వ్యాపారం పక్కనే ఉన్న రెస్టారెంట్ యజమానికి అసూయ కలిగింది. యజమాని ఆ అమ్మాయిని తరిమివేయడానికి సిద్ధంగా ఉండగా ఆ అమ్మాయి ఆహ్వానించాలని ఆలోచించింది. ఆ రెస్టారెంట్ యజమానిని తన బ్రాండ్లో చేరమని. ఆ అమ్మాయి దానికోసం ఎండ్రకాయల రెసిపీని పంచుకోవడానికి సిద్ధంగా ఉందని విని యజమాని వెంటనే అంగీకరించాడు. ఈ విధంగా ఆ అమ్మాయి ఎండ్రకాయల రెసిపీతో చాలా డబ్బుని సంపాదించింది.